భారీ ఎన్కౌంటర్ జరిగింది శుక్రవారం రోజు. ఇక తెలంగాణ వాసి కూడా ప్రభాకర్ కూడా హతం అవ్వడం జరిగింది. మరి జరుగుతున్న ఆ ఘటన పట్ల ఏం చెప్తారో, అలాగే ప్రభాకర్ గురించి మీకున్న సమాచారం ఏంటి? ఇప్పుడు ఎన్కౌంటరు అది అంటే దండకారణ్యంలో భాగంగా మహారాష్ట్రలో పట్ట గడిచిరోల్లో పట్ట నిన్న ఉదయం జరిగినప్పుడు దాంట్లో పట్ట 7 మావోయిస్టులతో పాటుగా ఒక పోలీసు కూడా చనిపోయినట్టుగా కూడా వార్తలు అవి. దాంట్లో 7 మావోయిస్టుల లోపల ప్రభాకర్ అంటే రాష్ట్ర కమిటీ మెంబర్ ఆయన చాలా కాలం నుంచి 2006 లోపల అక్కడ డీకే ఒక కాన్ఫరెన్స్ లోపల ఎన్నికైన రాష్ట్ర కమిటీ మెంబరు, మిలిటరీ కమిషన్ మెంబర్ కూడా ఆయనే అంటే ఇప్పుడు చాలా అంటే సీనియర్ కామ్రేడ్, దాదాపు 39 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తుండు. 86 లోపల ఆయనే ఇక్కడ నిజామాబాద్ కామారెడ్డి జిల్లా లోపల అక్కడ ఒక గ్రామం ఇస్రోజివాడ్ అనే గ్రామం లోపల ఒక రాడికల్ యూత్ లీగ్ సంబంధించిన ఒక నాయకుడిగా అక్కడ పనిచేసి ఆ తర్వాత 1991 లోపల ఆయన పూర్తిగా అండర్ గ్రౌండ్ అయిన నాయకుడు. ఆయనే అండర్ గ్రౌండ్ అయ్యి ఇక్కడనే దాదాపు 2003 వరకు కూడా ఒక కమాండర్గా, ఒక జిల్లా కమిటీ మెంబర్గా ఇక్కడ కామారెడ్డి నిజామాబాద్లో పట్ల పనిచేసి 2003లో మాత్రమే ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి 2003 లోపల డీకేకు దండకారణ్యానికి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆయన అంటే ఒక సుదీర్ఘ కాలము మావోయిస్టు పార్టీ లోపల పనిచేసి ఒక ప్రజానాయకుడుగా కూడా అభివృద్ధి ప్రజానాయకుడు అంటే ఆ గ్రామంలో ఒక భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా అంటే ఆ గ్రామంలో పూట 2-3 భూస్వాములు ఉంటే ఆ భూస్వాములకు వ్యతిరేకంగా దళితులు బీసీలతోటి అక్కడ భూ ఆక్రమణ పోరాటం చేసిండ్రు. అదొకటే కాదు, అక్కడ పెత్తందారి వర్గాలకు వ్యతిరేకంగా కూడా అంటే వాళ్ళని మొత్తంగా కూడా వ్యతిరేకించి సంఘ నాయకత్వంలో పంచాయతీ చేయడం అనేది కూడా చేసిండ్రు. తర్వాత అనేకమైన ప్రజా ఉద్యమాలు కూడా వాళ్ళు అక్కడ కొనసాగించారు, సంఘ నాయకుడు ఉన్నప్పుడే కొనసాగించారు. అంటే ఒక గొప్ప చరిత్ర అంటే స్వామి అంటే ప్రభాకరన్ అంటే ఆయన యొక్క ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు స్వామి పేరుతో ఉన్నాడు. స్వామే కాదు, పడ్కల్ స్వామి అని అంటారు. పడ్కల్ స్వామి అని అంటే ఇప్పుడు ఒక పేరు ఏంటంటే అంటే 93 లోపల ఆయన ఒక కమాండర్గా ఉన్నప్పుడు పడ్కల్ అనే ఒక గ్రామంలో కామారెడ్డిలో పడ్కల్ అనే గ్రామం లోపల అక్కడ అంటే సమాచారం పోయి పోలీసులు చుట్టుముట్టారు, 100 పోలీసులు రాత్రి చుట్టుముడితే అంటే ఆ చుట్టువేత లోపల అందరు చనిపోయారు, 5 చనిపోయారు తనతో ఉన్నవాళ్ళు. కానీ తను అంటే మొత్తంగా దాదాపు 36 గంటలు కూడా ఫైరింగ్ చేస్తూ అంటే దాంట్లోనే ఆ ఇళ్ళ లోపల రూములు మారుస్తూ అంటే మొత్తంగా అంటే వలయాలుగా పోలీసులు ఉన్నప్పటికీ కూడా అంటే రాత్రి ఏంటంటే ఫైరింగ్ చేస్తూ ఏంటంటే తప్పుకున్న చరిత్ర ఒక గొప్ప చరిత్ర అది. అంటే పడ్కల్ ఎన్కౌంటర్ అనేది ఏందో చాలా ఒక ఇరాయిగ్గా పోరాడిన చరిత్ర ఒకటి ఉంటుంది అది. ఇది మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలకు అంటే 99 కావచ్చు, బహుశా 99 సంవత్సరం లోపల మరొక గ్రామంలో కూడా సేమ్ ఇదే పద్ధతి లోపల కూడా అక్కడ కూడా ఏంటంటే ఆ ఇంట్లో పట్ల తలుపులను గొడ్డలతోటి అంటే పోలీసులు మొత్తం చుట్టూ వచ్చేసి తాళాలు పెట్టి ఫైరింగ్ చేస్తుంటే కూడా ఏంటంటే తను గొడ్డలతోటి ఏంటంటే వాటిని నరికి అందులో నుంచి బయటపడ్డ చరిత్ర ఒకటి ఉంటుంది. ఇంతే కాదు, అక్కడ ఇంకా మిలిటరీ చరిత్ర కూడా చాలా అసలు అక్కడ నిజామాబాద్లో పట్ల అనేకమైన అంటే రైడ్స్ పోలీస్ స్టేషన్స్ పైన రైడ్ చేసిన దాంట్లో ఆంబుషులు చేసిన దాంట్లో పట్ల కూడా అక్కడ విజయవంతంగా వాటిని పూర్తి చేసిన దాంట్లో పట్ల కూడా తన ఒక పాత్ర ఉంది. అది అక్కడ ఒక సభ్యునిగా ఒక కమాండర్గా పాత్ర వహించిండు. ఇది ఇక్కడ నుంచి అంటే దండకారణ్యం అయిన తర్వాత కూడా ఆయనే అంటే మిలిటరీ రంగం లోపల ఆయన కొంత ఇక్కడ బాగా రాణించిండు అనే దాంతో కూడా దండకారణ్యం లోపల మనకు ఇప్పుడు సౌత్ బస్తరు లేదా పశ్చిమ బస్తరు ఈ 2 జిల్లాల లోపల ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఇడుమాలు మనం ఏదైతే చెప్తామో అంటే ఇడుమాల కంటే చాలా ముందుగా ఆయన అక్కడ మిలిటరీ రంగం లోపల కూడా అక్కడ కృషి చేయడం కాదు, ఆయన ఒక గొప్ప నాయకత్వం వహించి సక్సెస్ చేసిన యాక్షన్ అంటే రాణి బోధులు అంటే ఇప్పుడు అంటే అటు మాడుగుట్ట ఉంటుంది, ఇటు దక్షిణ రీజన్ సంబంధించింది ఉంటుంది. అంటే ఇంద్రావతి నది ఒడ్డు లోపల రాణిబోదులు అనే ఒక పెద్ద మిలిటరీ క్యాంప్, అది 100ల సంఖ్యలో ఉండే మిలిటరీ క్యాంప్ పైన కూడా అంటే తన నాయకత్వం కింద పిఎల్జీఏ దాడి చేసి అక్కడ 50 పైగా అతుపాకులను స్వాధీనం చేసుకోవడం, కొంతమంది పోలీసులను చంపడం అనేది కూడా అక్కడ జరిగింది అది. కాబట్టి ఇదే కాదు అంటే చాలా ఇంకా చిన్న అనేకమైన ఘటనల లోపల కూడా తను నాయకత్వం వహించి అంటే ఒక మిలిటరీ రంగం లోపల ఆయన అక్కడ ఎస్ఎంసి సంబంధించిన ఒక దాంట్లో సభ్యుడు ఆయన.
కాబట్టి అందులో సభ్యుడిగా ఉంటూ కంపెనీ కూడా తన ఆధ్వర్యంలో పట్ల కూడా కంపెనీ 10 అనేది కూడా గడిచిరోల్లో పట్ల తను దానికి నాయకత్వం వేస్తూ తను ఒక వీరోచితంగా కూడా అక్కడ పనిచేస్తున్న ఒక కామ్రేడు. అంటే ఆయన చరిత్రను కనుక మనం గమనిస్తే ఇప్పుడు ఆయనకు పెళ్ళి ఎప్పుడైందంటే 84లో అయింది పెళ్ళి. అంటే 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబంలో పెళ్లి చేస్తే తనకు ముగ్గురు పిల్లలు అంటే దాంట్లోపట అంటే ఒక అమ్మాయి 13-14 సంవత్సరాల అమ్మాయి కొంత అనారోగ్యంతో తన పాటలకు వచ్చిన తర్వాత చనిపోయింది. కానీ ఆ తర్వాత తను పాటలకు వచ్చిన తర్వాత అంటే డీకేకి పోయిన తర్వాత తన భార్య తర్వాత 2 పిల్లలు, తన భార్య పేరు సులోచన, తర్వాత ఇంకా రమేష్ కొడుకు, తర్వాత ఇంకో అమ్మాయి కూడా మన అంటే అమ్మాయి అంటే వాళ్ళు కూడా చదువుకున్నారు. అమ్మాయి కూడా ఇంటర్ చదువుకుంది, కొడుకు కూడా ఇంటర్ చేసిండు. కాబట్టి వీళ్ళను కూడా పార్టీలకు రిక్రూట్ చేసుకొని అక్కడ వీళ్ళు పనిచేశారు. భార్య పనిచేసింది, భార్య కూడా జనతన సర్కార్లో పనిచేసింది. తర్వాత తిరిగి బిడ్డ కూడా ఒక టీచర్గా అక్కడ గ్రామస్తులకు లేదా పార్టీ సభ్యులకు కూడా ఒక స్కూల్ చెప్పే విధంగా ఒక టీచర్గా అక్కడ వర్క్ చేసింది. అయితే ఇప్పుడు రీసెంట్గా 5-6 నెలల క్రితమే ఆమె అరెస్ట్ అయ్యి ట్రీట్మెంట్కి ఏదో పర్పస్లో పోయినప్పుడు అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైల్లో ఉంది. జైల్లో అక్కడ ఛత్తీస్గఢ్ జైల్లో ఉంది. కొడుకు రమేష్ కూడా అక్కడ ఆర్గనైజర్గా డెవలప్ అయ్యి ఈ మధ్య కాలంలో డీసీ మెంబర్ కూడా ఆయనే ఈ మధ్యన అంటే డిసెంబర్లో మొన్న 2025 డిసెంబర్లో ఆయన సరెండర్ అయ్యిండు. ఇక్కడ వరంగల్ తెలంగాణ లోపల కూడా సరెండర్ అయ్యిండు ఆయన. కాబట్టి అంటే వాళ్ళ మొత్తం ఫ్యామిలీ కూడా ఏంటంటే విప్లవోద్యమం కోసము మావోయిస్టు పార్టీ కోసం ఏంటంటే వాళ్ళు త్యాగం చేసిన చరిత్ర అనేది అవుతుందో అంటే అంటే మొత్తం కుటుంబం అనేది అవుతుందో కంప్లీట్గా అంటే అరుదుగా ఉన్నాయి. కొన్ని కుటుంబాలు ఉన్నాయి, కానీ ఆ కుటుంబాల్లో కూడా స్వామి కుటుంబం అవుతుందో అరుదైన ఒక కుటుంబం అది. అంటే ఆయన కూడా ఇప్పుడు వాస్తవంగా డీకే నుంచి కూడా చాలామంది ఒక సరెండర్ అయినరు, మరొక సాయుధ పోరాట విరమణ కూడా చాలా పెద్ద సంఖ్యలో చేసిర్రు. కానీ స్వామి ఇది రాకుండా కూడా తన కొడుకు వచ్చిందనే విషయం తెలిసిన, బిడ్డ జైల్లో పడ్డ తెలిసిన, తను మాత్రం ఏంటంటే అక్కడ ఉండి అక్కడ పోరాడుతూ ఒక మొండిగా ఉన్నాడు. వాస్తవంగా ఈ పరిస్థితి లోపల సాయుధ పోరాటం అనేది అవుతుందో ఒక రకంగా చర్చించబడుతున్న ఈ కాలం లోపల అంటే ఇప్పుడు తను ఉండి కూడా ఏంటంటే అక్కడ పోరాడుతూ చనిపోవడం అనేది అవుతుందో సరే, అది ఏదేమైనప్పటికీ సాయుధ పోరాటం తప్ప ఏ చర్చ ఏమైనప్పటికీ ఆయన యొక్క జీవితం ఏదైతుందో 39 సంవత్సరాలు తన కుటుంబంతో సహా ప్రజల కోసం పోరాడిన చరిత్ర, అంటే భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర, రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఏదైతుందో ఆ చరిత్ర అనేది ఏదైతుందో చాలా అంటే ఆయనది ఒక ప్రజలందరూ కూడా అది దేశంలో ప్రజలందరూ కూడా ఒక పీడిత వర్గాల నుంచి వచ్చి పేద వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి. కాబట్టి చదువుకున్నది కూడా ఆయన 6వ తరగతి చదివినప్పటికీ ఆయన చాలా ఒక బలంగా మొండిగా ఉండి పోరాడుతూ ఉన్న చరిత్ర ఏతుందో అది చాలా కాలం కూడా ఆయన చరిత్ర గణనీయంగా ఉంటుంది. అది